హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన డైలీ అప్డేట్స్. చాలామంది స్టూడెంట్స్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఏం చేయాలనే దాని గురించి అయితే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్లో ఉన్నారు. ముందుగా మన వీడియోని కొత్తగా చూసే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మనం ఒక 10 డేస్ ఎగోలా మన వెబ్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. మనకి ఎస్టర్డే కానీ ఈరోజు కానీ మనం కంపల్సరీగా ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్కి అయితే మెసేజ్ రావడం జరుగుతుంది. మనకు సీట్ అలాట్మెంట్ అయిందని కంపల్సరీగా ఇక్కడ చూసుకోవచ్చు. మనకు మెసేజ్లో మనం రావడం సీట్ అలాట్మెంట్ అయిందనేది వస్తుంది. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే మీరు ఏం చేయాలంటే టీజీఈ పాసెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ లాగిన్ కానీ మరి మన యొక్క డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ప్రతిదీ అక్కడ ఇవ్వాలన్నమాట. మన యొక్క ఐడి నెంబర్ కానీ రిజిస్టర్ నెంబర్ కానీ మన డేట్ ఆఫ్ బర్త్ మనం పాస్వర్డ్ ఏముందో దాన్ని కానీ ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ మనం పాస్వర్డ్ కూడా మర్చిపోతే పాస్వర్డ్ని మళ్ళీ రీజనరేట్ చేసుకొని మళ్ళీ ఫర్గెట్ కొట్టి మనం ఓటీపీ ఎంటర్ చేయాలన్నమాట. మనం అక్కడ దాని తర్వాత క్యాండిడేట్ లాగిన్ అనేది మనం చేసుకొని సీట్ అలాట్మెంట్ అనేది చూసుకోవచ్చు. మనం క్లియర్గా మనకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ బ్రాంచు, ఎంత ఫీ ఉంది, మనం గవర్నమెంట్ వాళ్ళు ఎంత రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, మనం ఎంత పే చేయాలనేది కంప్లీట్గా అక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనం కాలేజీలో అయితే మనకు సీట్ వచ్చినట్టు అయితే అవుపిస్తుంది. మనకి ఇక్కడ ట్యూషన్ ఫీ చూసుకుంటే 72K 72,000 రూపాయలు అయితే మనకు అవుపిస్తుంది అనమాట. గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫీ రియంబర్స్మెంట్ అయితే మనకు ఎంత వస్తుంది, 35,000 రూపీస్ అయితే మనకు వస్తుంది. 72,000 నుంచి మనకు 35,000 రూపీస్ రిమూవ్ చేసి మిగిలిన కాలేజీ ఫీ ఎంత కట్టాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 3700 అయితే మనకు కంప్లీట్ 37K 37,000 రూపాయలు అయితే మనకు కట్టడం అయితే జరుగుతుంది. తెలంగాణ గ్రీన్ ఫౌండేషన్ 100 రూపీస్ ప్రతి ఒక్క దీని అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక చూసుకుంటే ఇన్స్ట్రక్షన్ అయితే కంపల్సరీగా మీరు అందరూ అయితే ప్రతి ఒక్కదాన్ని అయితే ఫాలో కావాలి. ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్ అయితే కంపల్సరీగా 12 ఇన్స్ట్రక్షన్, వీటిని కంపల్సరీగా మీరు ప్రతి ఒక్కరు చదివి అర్థం చేసుకొని ఏదైనా పేమెంట్ కానీ ఏదైనా ప్రతిదీ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. ఒకవేళ మీకు కాలేజ్ అనేది నచ్చింది, బ్రాంచ్ కూడా నచ్చింది అనుకోండి, అయితే మీరు కంపల్సరీగా ఆన్లైన్లో ఫీ అనేది పే చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీకు ఆన్లైన్లో ఫీ చేయలేరనుకో నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కూడా వెళ్ళొచ్చు. ఆన్లైన్లో పేమెంట్ మీరు చేశారనుకోని చేస్తే మీరు సెకండ్ ఫేజ్ కూడా ఎలిజిబిలిటీ కావచ్చు. మరి మీ సీట్ అనేది మీకు వచ్చినటువంటి అలోకేట్ అయినటువంటి మీకు అది కంపల్సరీగా అక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం చేస్తారంటే స్టూడెంట్స్ రిలేషన్షిప్ కానీ వేరే నెట్వర్క్ సెంటర్స్లోకి వెళ్ళి పేమెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇది చాలా తప్పు అండి. ఎందుకంటే మీకు ఈ కాలేజీ అయితే నచ్చకపోతే వేరే సెకండ్ పేజ్లో వచ్చినటువంటి సెకండ్ పేజ్ ఒక కాలేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కాలేజీలో ఒక కాలేజ్ అయితే మనకు రావడం జరుగుతుంది అనుకోండి. ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి ఫీజు 1,00,000 రూపాయలు అంటే సెకండ్ పేజ్లో వచ్చినటువంటి ఫీజు అయితే మనకు 80K 80,000 రూపాయలు అయితే ఉన్నదనుకుంటే 20,000 రూపాయలు మనకు రీఫండ్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మనం ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి సీట్కి అయితే మనం 1,00,000 రూపాయలు అయితే కట్టడం జరుగుతుంది. అక్కడ కట్టినటువంటి దానికి అయితే మనం ఇక్కడ 80,000 రూపాయలు కట్టినాం కదా, 20,000 రూపాయలు అయితే మనం ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ డీటెయిల్స్ ఇచ్చామో మనం ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే డబ్బులు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడనే మిస్టేక్ అయితే కంప్లీట్గా చాలామంది స్టూడెంట్స్ అయితే కావడం జరిగింది. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ కాకుండా కొన్ని తెలుసుకొని కొన్ని నియామకాలను తెలుసుకొని ఎలా చేయాలి ఏందని తెలుసుకొని చేయొచ్చు అనమాట. మీరు మళ్ళీ సెకండ్ పేజ్కు ఎలిజిబిలిటీ కావచ్చు. మీరు సెకండ్ పేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఇలాంటివి అయితే ఏం అవసరం లేదండి. మీరు సెకండ్ పేజ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ పేజ్లో నాకు సీట్ వచ్చింది, మళ్ళీ సెకండ్ పేజ్లో వస్తుందా రాదా అని చాలామంది డౌట్లు ఇట్లా కన్ఫ్యూజ్లో అయితే ఉంటారు. అట్లేం లేదు, కంపల్సరీగా కట్ ఆఫ్ అనేది డిక్రీజ్ అవుతుంది. మనకి ఏ అనే కాలేజీలో వచ్చినటువంటి ఫస్ట్ పేజ్ యొక్క కౌంటింగ్ ఎంత ఉందో కొంత కంపల్సరీగా డిక్రీజ్ అయితే చేయడం జరుగుతుంది. మనకు క్యాస్ట్ పరంగా కానీ ప్రతి దానికైతే కంపల్సరీగా డిక్రీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నదన్నమాట. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. జై హింద్.